యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ కపుల్ ఈజ్ 25 years ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. పెళ్ళయ్యే సమయానికి కపుల్ యొక్క యావరేజ్ వచ్చేసి 25 years. ఆఫ్టర్ 3 years దే హ్యావ్ ఏ 2 years ఓల్డ్ బేబీ. 3 years తర్వాత వాళ్ళకి 2 years బేబీ ఉంది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్. ఈ యొక్క యావరేజ్ ఏజ్ కనుక్కోమంటుండ్రు. 25 ఉంది, ఇద్దరు కదా, 25 into 2 ప్లస్ 3 ఉంది, 3 years తర్వాత అన్నారు, ఇద్దరు కదా వైఫ్ అండ్ హస్బెండ్, ఇంటూ 2 ప్లస్ ఆ బేబీ యొక్క ఏజ్ వచ్చేసి 2 ప్లస్ 2 బై 3. 25 2 జా 50, 3 2 జా 6 ప్లస్ 2 బై 3. 50 ప్లస్ 6 56, 56 ప్లస్ 2 58, 58 by 3. If the cost price of 15 articles is equal to the selling price of 12 articles. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 articles అనేది ఒకవేళ సమానత్వం అవుతే దేంతో, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 articlesతో ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్. అప్పుడు మన ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది కనుక్కోమన్నారు. 10% ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి బై ఎస్పి ఇంటూ 100. ఫార్ములా ప్రకారం రాసుకుందాం. పి అంటే ఎంత 15 మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 12 బై 12 ఇంటూ 100. 15లోంచి 12 పోతే ఎంత 3 బై 12 ఇంటూ 100. 3 1 జా 3, 3 4 జా 12, 4 1 జా 4, 4 25 100. 1 into 25 equal to 25%. What is the least number to be added to 920 to make it a perfect square? ఎంత తక్కువ నెంబరు యాడ్ చేస్తే 920కి టు మేక్ పర్ఫెక్ట్ స్క్వేర్గా తయారవుతుంది? 30 into 30 ఈక్వల్ టు 900, 31 into 31 ఈక్వల్ టు 961. దగ్గరగా ఏది ఉంది 920కి 961 ఉంది. సో 961 మైనస్ 920 తీసుకున్నాం ఈక్వల్ టు 1లోంచి 0 పోతే 1, 6లోంచి 2 పోతే 4, లైన్లోంచి 9 పోతే 0. సో 41. 41 అనేది 920కి యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది. ఆన్సర్ ఈక్వల్ టు 41. యావరేజ్ ఆఫ్ 15 నెంబర్స్ ఈజ్ 40. 15 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 40. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 నెంబర్స్ ఈజ్ 30. మొదటి 8 యొక్క నెంబర్స్ వచ్చేసి 30 అంటే యావరేజ్. యావరేజ్ ఆఫ్ లాస్ట్ 8 నెంబర్స్ ఈజ్ 50. చివరి నుంచి 8 నెంబర్స్ యావరేజ్ తీసుకుంటే 50. దెన్ ద 8th నెంబర్ ఈజ్. 8th నెంబర్ అడుగుతుండ్రు. ఇప్పుడు ఇక్కడ 8 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 8 నెంబర్స్ ఉన్నాయి. 8 8 ఎంత 16 వస్తుంది. ఇక్కడ ఎంత ఉన్నాయి 15 నెంబర్స్ ఉన్నాయి. అంటే 16 నెంబర్లో నుంచి 15 నెంబర్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఒక్క నెంబర్ వస్తుంది. 30 into 8 ప్లస్ 50 into 8 into 8 మైనస్ 15 into 40, 15 into 40. 3 8 24, 0 అలా రాసేసుకున్నాం. ప్లస్ 5 8 40, 0 0 రాసేసుకున్నాం. మైనస్ 15 4 ఎంత 60, 0 0 రాసేసుకున్నాం. ఇక్కడ 600 ఉంది. 400 ప్లస్ 200 ఎంత 600. 600 600 పోతే ఎంత మిగులుతుంది 40 మిగులుతుంది. ఈక్వల్ టు 40. ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్. అమ్మేవాడి దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి. హీ సెల్స్ 40% ఆఫ్ దెమ్. 40% వరకు యాపిల్స్ని అమ్మేశారంట. అండ్ స్టిల్ హ్యాస్ 420 యాపిల్స్. ఇంకా అతని దగ్గర 420 యాపిల్స్ ఉన్నాయి. హౌ మెనీ యాపిల్స్ హ్యాడ్ హీ ఇన్ ఆల్. అతని దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అమ్మకుండా ముందు తెలియదు కాబట్టి ఎక్స్ రాసుకున్నాం. ఎక్స్ ఇంటూ మన దగ్గర 420 యాపిల్స్ ఉన్నాయి, 40% అమ్మేసిండు అంటే 60% అమ్మలేదనే అర్థం. 60% ఎలా రాసుకున్నాం ఇంటూ 60/100 ఈక్వల్ టు 420. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 6 1s 6 7s 42. ఈ 0 అవతలకు పంపిద్దాం. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈక్వల్ టు 700. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. సో 700. ఇన్ అండ్ అలాయ్స్ ఆఫ్ బ్రాస్. ఇత్తడి యొక్క మిశ్రమం. ద రేషియో ఆఫ్ కాపర్ టు జింక్ ఈ 7:4. కాపర్ జింక్ యొక్క రేషియో వచ్చేసి 7:4 ఇచ్చారు. ఇఫ్ 6 kg ఆఫ్ జింక్ బి యాడెడ్ ఇన్ 33 kg ఆఫ్ సచ్ ఏ క్వాలిటీ ఆఫ్ బ్రాస్. ఇత్తడి యొక్క మిశ్రమం వచ్చేసి 33 kgs ఉందంట.
జింకుకు మాత్రం 6 kgs ఎక్స్ట్రాగా యాడ్ చేయమంటుండ్రు. దెన్ ద న్యూ రేషియో ఆఫ్ కాపర్ టు జింక్ ఈస్, కాపర్ జింక్ యొక్క రేషియో న్యూది కనుక్కోమంటుండ్రు. 33 kgs ఇంటూ ఎంత ఉంది కాపర్కి 7 ఉంది, 7 + 4 ఎంత 11/11 ఇష్టు మళ్ళీ 33 ఇంటూ 4 ఉంది కదా 4/7 + 4 ఎంత 11 ప్లస్ 6 kgs అన్నాడు ప్లస్ 6 kgs 11 1s 11 3s 33 3 7s 21 ఇష్టు 11 1s 11 3s 33 3 4s 12 ప్లస్ 6 ఎంత 18 3 7s 21 ఇష్టు 3 6s 18 7:6 రేషియో. ఇఫ్ ఎక్స్ బి రియల్, ఎక్స్ అనేది రియల్ నెంబర్ అయితే ఆ మినిమం వాల్యూ ఆఫ్ 4x² + 4x + 9 ఈజ్, ఈక్వేషన్ ఇచ్చారు. ఎక్స్ యొక్క మినిమం వాల్యూ కనుక్కోమంటుండ్రు. ఫామ్లో వచ్చేసి ax² + bx + c = -b/2a. ఇది ఏ విధంగా ఉంది 4x² ax², 4x bx 9 ఇడ c. ఈ ఈక్వేషన్ సేమ్గా ఉంది. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. బి ప్లేస్లో ఏముంది 4 -4/2 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎంత ఉంది 4 ఉంది 4 1s 4 4 1s 4 -1/2. Thank you for watching my video. Please like, share, subscribe my channel.